ఓకే హాయ్ గైస్, ఈరోజు అయితే మేము ఏంటది సాత్విక్ వర్సెస్ నేను అనమాట. ఆడు సిఎస్కే గొప్ప అని చెప్పుకుంటున్నాడు, నేనేమో ఆర్సీబీ గొప్ప అని చెప్పుకుంటున్నాను. ఈరోజు చూద్దాం మరి వాళ్ళు గొప్ప. ముందుగా టాస్ వేద్దాం. దారా రే ఆగరా రే ఇంకోదారా. ఓకే ఇది గైస్ టాస్ గన్ అనమాట. మన దగ్గర ఇప్పుడు ఆయన ఏట్లేదు. ఇప్పుడు ఇది టాస్ అనమాట. ఇంకోండి ఇది ఇక్కడ స్టిక్కర్ ఉంది కాబట్టి ఇది హెడ్స్, ఇది టైల్స్. హెడ్స్ టైల్స్ హెడ్స్. ఐ వాంట్ టైల్స్ అండ్ ఇట్స్ టైల్స్ అయితే వచ్చింది. మనం ఆడు చూసారా బాబా బౌలింగ్ ప్లీజ్ అంట, కాకపోతే పనులు అడిగాడు కాబట్టి నేనైతే బ్యాటింగ్ తీసుకోవట్లేదు, బౌలింగ్ తీసుకుంటున్నాను. బాల్ కనిపించట్లేదురా. సేమ్ రూల్స్. ఇప్పుడు మీకు కెమెరా కాసి పైకి ఎగిరిందంటే 6, అలా వెళ్ళిందంటే 4. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. ఓకే, సిఎస్కేలో ఓన్లీ 4 మెంబర్స్ ఉంటారు అనమాట. ఫస్ట్ ధోని దిగాడు అనమాట. ఫస్ట్ ధోని దిగాడు అండ్ గైస్ ఇంకోండి ఇదైతే బిల్డింగ్ అక్కడ కిందకి వెళ్ళింది. ఇంకోండి ఆ తమ్ము తెస్తున్నాడు, చూసారు అతనే కనిపిస్తున్నావా? అమ్మా ఇసురుడు మళ్ళీ అటుకాసి కింద పడింది. అంగో ఆ కింద ఉంది గైస్, ఫుల్ తేడాగా ఉంది అండి. ఆడే తీసాడు, వస్తున్నాడు. చూసారు కదా ఫస్ట్ లోనే 6 వచ్చాడు అని. స్టేడియం అవుట్ అయితే స్టేడియం బయటకు వెళ్ళిపోయింది. ఓకే నెక్స్ట్ బాల్. ఫస్ట్ 6 కొట్టాడు మన సాత్విక్ ధోని. సెకండ్ బాల్ బై కృణాల్ పాండ్యా అండ్ ఒకసారి డిఆర్ఎస్ చూద్దామా గైస్? డిఆర్ఎస్ ఎలాగ నింటుంటావా? సారీ ఇట్స్ అవుట్. కాదు, ఇట్స్ నాట్ అవుట్ గైస్. ద నెక్స్ట్ బాల్ కృణా. 4 గైస్, 4 బాల్ ఏది కనిపించింది. నెక్స్ట్ బాల్ అండ్ ఇది అవుట్ గైస్. బాబు డిఆర్ఎస్, ఐ వాంట్ డిఆర్ఎస్. బాల్ ఎలా వచ్చింది తెలుసా? ఇలా వస్తే అది ఇక్కడ వరకు అలాగే వెళ్ళింది. నువ్వే చేసావు, అది ఎలాగే కట్ చేసాడు. నువ్వు సర్లేండి గైస్, నాట్ అవుట్. ఆడుకుంటా చూడండి ఇప్పుడు. ఇక్కడ తగిలింది, నాకు తెలుసు కదా. నీకు అంత స్పీడ్ వేసాడైతే తెలిసిపోయిందా? ఫస్ట్ టైం ఇప్పుడు అవుట్ అయ్యాడు ఎంఎస్ ధోని. ఇప్పుడు రవీంద్ర జడేజా వచ్చాడు. రాజేంద్ర జడేజా వచ్చాడు అండ్ పక్కెళ్ళింది. అంతేవా? 6+4 ఎంత గైస్? 6+4 తెలీదు. అది కూడా 10 గైస్. 10 స్కోర్ ఆడిది. అండ్ వికెట్ ఎక్కడ తగిలినా అవుటే. రవీంద్ర జడేజా అవుట్ అయ్యాడు 0 runs కి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చాడు పతిరానా. పక్కెళ్ళింది, ఒకసారి కొట్టాలి రే. నెక్స్ట్ అండ్ ఇది రన్ తీరా. అండ్ ఇది పక్కెళ్ళింది. ఈ రన్నులు మాత్రం తీయడు.
4 అయితే కొట్టాడు. 4 14 టెస్ట్ మ్యాచ్. అండ్ ఇది పూర్తి రాలేదు. అండ్ ఇది అవుట్. ఇంకొకటి ఉన్నది బేబీ పతిరానా. ఇప్పుడు వెళ్ళాడు మన సాత్విక్. ఇప్పుడు సాత్విక్ వచ్చాడు బ్యాటింగ్ కి. లాస్ట్ లో మన ప్లేయర్స్ ని దింపుతున్నాం. సాత్విక్ వచ్చాడు. ఫస్ట్ బాల్ సాత్విక్ వచ్చిన వెంటనే 6 అంగండి. కనిపించిందా? ఫస్ట్ బాల్ 6. ఇప్పుడు ఏడ్చాడు. ఆడేడాడు. మన దగ్గర ఇంకో బాల్ ఉంది. ఇప్పుడు అవుట్ అయినట్టే. అలాగైతే స్ట్రైట్ కంటే ఉంటుంది కానీ ఆడు పక్కకు కొట్టాడు. సాత్విక్ గైస్, మీకు ఎవరైతే లైక్ రోబ్లాక్స్ ఆడతారో మా అకౌంట్స్ అయితే చెప్తాము. మీరు కూడా లాగిన్ అవ్వచ్చు. కింద రాస్తాను దాన్ని బట్టి. ఓకేనా? ఫస్ట్గా ఏంటది, మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్ని వీడియోస్ పంపిస్తాం. నాకు ఒక 15 సబ్స్క్రైబర్స్ రావాలి. అది మీ టార్గెట్. 15 సబ్స్క్రైబర్స్ కానీ వస్తే వీడియోస్ మాత్రం పెడతాం. ఇప్పుడు ఈ క్రికెట్ మ్యాచ్ అయిపోతుంటే నైట్ అవుతుందా. తర్వాత ఏంటది, ఆ సాత్వికలు చేసిన క్రిస్మస్ ట్రీ అవన్నీ మీకు చూపించేస్తాను. మా ఇల్లు ఎలా ఉందో ఫుల్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఒక ఛాలెంజ్ ఆడతాం. ఏంటంటే ఓన్లీ రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. ఆ రోజు నేను ఎక్కడో చూసాను, రాంగ్ ఆన్సర్స్ ఓన్లీ చెప్పాలి. ఇంకా అది ఆడతాము. ఒకవేళ కరెక్ట్ ఆన్సర్స్ చెప్పారనుకోండి, ఆ కుర్చీని మడత పెట్టి అంతే. ఇంకా అంతే గైస్. ఆడెక్కడికో దుబ్బిడి. పదండి మనం ఇది చూద్దాం. తెచ్చాడు, బాల్ తెచ్చాడు. ఇక్కడికి వచ్చింది. మా సాత్విక్ వచ్చాడా? ఇది డిక్లేర్ బట్టిగా ఇది అవుట్. అడగండి ఒకసారి సాత్విక్ని. మనం రోబ్లాక్స్ ఆడతాం కదా, ఆడతాం. మీకు ఏంటిది కామెంట్ సెక్షన్లో పంపిస్తాము. ఇప్పుడు అవుట్ అయ్యాడు. ఇప్పుడు నాది బ్యాటింగ్ అనమాట. 6 కాదు, అది 14 15 16 17 18 19 20. నేను 21 కొడితే విన్. ఫస్ట్ వచ్చాడు మన కృణాల్ పాండ్యా. చూడండి స్లో మోషన్ వేస్తారు. చూడండి స్లో మోషన్ వేస్తూ ఊరిపోతారు. మంచిగా క్రికెట్ స్లో మోషన్ చూడండి. ఏంటి కొత్తలేదు ట్రైల్ కూడా. ఇల్లు క్రికెట్ మర్చిపోయానంటే మర్చిపోయాను. ఓడి అమ్మ బంటే. చూడండి మళ్ళీ వేస్తున్నా స్లో మోషన్. ఫస్ట్ బాల్ పక్కే వేస్తాడు. వైడ్ క్రికెట్ అంటే క్రికెట్. స్లో మోషన్ చూడండి. వికెట్. ఫస్ట్ కృణాల్ పాండ్యా అవుట్ అయ్యాడు 0 runs కి. ఇప్పుడు విరాట్ కోహ్లీ అయితే ఆన్ ద వే. వచ్చాడు మన తొక్క విరాట్ కోహ్లీ. ఏమన్నా బాబు? తొక్క విరాట్ కోహ్లీని అందుకే తొక్క అనకూడదు. ఫస్ట్ తర్వాత తీసుకొచ్చు కానీ చూస్తే ఉంటారా? జస్ట్ ఇవ్వండి ఇలా అన్న అలా వెళ్తుంది. అందుకే విరాట్ కోహ్లీని తొక్క కిక్క అనకూడదు. చూడండి గైస్ 6 runs on the way. స్టేడియం బయటికి విరాట్ కోహ్లీ ఫస్ట్. మెంటల్ సూపర్ కొడతాడు. అదైనా మంచుడు ధనవంతుడు. చూడండి నేను అంటే పూరా అయినా చూడండి. పూర్ణి చూస్తే కోపం చూపిస్తున్నాడు. ఇక్కడ 4 runs on the way now. 10 runs కొట్టాం విరాట్ కోహ్లీ.
ఇదాక్నా లేచిపోతే చేసింది నేను ఇండోర్ రూమ్ లోకి వెళ్తున్నాను. విరాట్ కోహ్లీ ఆన్ ఇంజర్, అందుకే ఇది అవుట్ అని ఇచ్చాడు. ఇప్పుడు దిగాడు మన ఎవడు హార్దిక్ పాండ్యా. దిగలేదు, ఆడి పేరు మర్చిపోయినరా. రోహిత్ శర్మ. రోహిత్ శర్మ దేంట్లో అంటాడురా. ఇప్పుడు నేను దిగాను. దిగాను జాయ్. లాస్ట్ లో ఒకటి నేను 4 అయిపోయినా. మళ్ళీ కొడతానండి మిడిల్ స్కోర్ 14 గైస్. గాయస్ మళ్ళీ మిడిల్ పాయింట్ లో కొడతాను. ఆగండి గైస్, మీకు కనిపించకపోవచ్చు కానీ మీరు తప్పదు చూడాలి మనం. ఓకేనా గైస్? రే వీడి మిడిల్ పాయింట్ లో కొడతాను చూడండి. జస్ట్ మిడిల్ పాయింట్. ఇది సిక్సర్ గైస్. 6 బ్యాక్ సిక్స్ జస్టింగ్ అండి. ఇలా అన్నాను, అది బయటికి వెళ్ళింది. ఇది 14, 15, 16, 18, 19, 20. ఇంకొక ఒక్కరని తీస్తే ఆర్సీబీ విన్. వేసేస్తున్నాడు బాల్ మరి. నాన్ స్టాప్ గా ఒక్కసారి నువ్వు వేసామంటే స్పీడ్ వెళ్ళిపోద్ది. ఇష్టం వచ్చిన స్పీడ్. ఏంటి గైస్ ఇది? అండ్ ఇది సిక్సర్. విన్ అయ్యాను. ఆర్సీబీ విన్. నొక్కలో విన్. టచ్ అయింది గైస్, ఇంకొంచెం టచ్ అయ్యి అదే మీరు వేస్ట్ విన్ గైస్. అలక మెంటల్ ఫెలో. ఎస్